నారా లోకేష్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రియల్ ఫైటర్గా ఆయన ప్రజల్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, ఆయన తండ్రి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి సరైన రాజకీయ వారసుడిగా ఇటు పార్టీ శ్రేణుల నమ్మకాన్నే కాదు, అటు జనం విశ్వాసాన్ని కూడా చూడగొన్నారు. అదేవిధంగా నారా లోకేష్ వైసీపీ అక్రమ పాలనను, అవకతవక విధానాలను ఎండగడుతూ వైసీపీ ప్రభుత్వ వేధింపులు, కక్షపూరిత రాజకీయాలతో అల్లాడిపోయిన పార్టీ శ్రేణులు ప్రజలకు భరోసా ఇస్తూ యువగళం పాదయాత్ర చేపట్టి జననేతగా మారిపోయారు. ఆయన పాదయాత్రకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేయలేదు. అసలు లోకేష్ రాజకీయ ప్రవేశానికి ముందు నుంచే వైసీపీ ఆయన్ను ట్రోల్ చేసింది, బాడీ షేమింగ్ చేసింది, ఆహారపు అలవాట్లను ఎగతాళి చేసింది. వాటన్నింటినీ లెక్క చేయకుండా తాను ప్రజానేతగా ఎదిగిన తీరు అపూర్వం. ప్రత్యర్థుల సవాళ్లను ఎదుర్కోవడమే కాదు, వారికే సవాల్ విసిరి గెలిచి చూపించిన ఘనత లోకేష్ది. ఉదాహరణకు పెనుగొండ నియోజకవర్గంలో పాదయాత్ర సమయంలో కియా ఫ్యాక్టరీ వద్ద టీసీఎల్, జోహో, డిక్సన్ వంటి కంపెనీల వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ ఛాలెంజ్ వైసీపీకి దిమ్మ తిరిగేలా చేశాయి. డిక్సన్ కంపెనీ ఉద్యోగుల బస్సెక్కి లోకేష్ సెల్ఫీ దిగుతూ, మిస్టర్ జగన్ రెడ్డి, నేను తెచ్చిన డిక్సన్ కంపెనీ ఇది, అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కా చెల్లెళ్లు వీరు, నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చానని చెప్పుకోగలవా, ఒక్క ఉద్యోగమైనా ఇప్పించగలిగానని ప్రకటించగలవా అంటూ లోకేష్ విసిరిన సవాళ్లకు తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోయాయని చెప్పొచ్చు. యువతలో స్ఫూర్తిని, భవిష్యత్తుపై ఆశను రగిలించిన నారా లోకేష్ 1983 జనవరి 23న చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు జన్మించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చేశారు. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో బీఎస్సీ చేశారు. 2013లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. పార్టీలో చేరడానికి ముందే తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో ఆయన తెలుగుదేశం నగదు బదిలీ పథకానికి రూపకల్పన చేశారు. అసలు ఆయన 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడమే ఒక సాహసం. ఎందుకంటే తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత అక్కడి నుంచి తెలుగుదేశం 2 సార్లు మాత్రమే విజయం సాధించింది. 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిందే లేదు. అటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకొని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపారు లోకేష్. సరే, తన తొలి ప్రయత్నంలో ఆయన విజయం సాధించలేదు. మొత్తం పార్టీని చేతుల్లో ఉండగా ఒకసారి పరాజయం పాలైన నియోజకవర్గం నుంచి, అది తెలుగుదేశం విన్నింగ్ ట్రక్ అస్సలు బాగోలేని నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయడమంటే మామూలు విషయం కాదు. కానీ లోకేష్ మామూలు నాయకుడు కాదు. ఆయన మంగళగిరి నుంచి మళ్లీ పోటీ చేశారు. తగ్గేదేలే, ఓడిన చోటని మళ్లీ గెలిచి తానేంటో నిరూపిస్తా అన్నాడు. చరిత్రను తిరగరాసి తండ్రి చంద్రబాబుకు బహుమతి ఇస్తా అని చెప్పిన లోకేష్ది మొండితనం కాదు, చేసి చూపగలను, గెలుపు సాధించగలను అన్న ధీమా. అన్న విధంగానే లోకేష్ వైసీపీ అభ్యర్థిపైన ఏకంగా 90,000 ఓట్ల మెజారిటీతో గెలిచి విజయభేరి మోగించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎలక్షన్లు జరగ్గా టీడీపీ విజయం సాధించింది కేవలం 2 సార్లు మాత్రమే. మరి అలాంటి చోట అత్యధిక మెజారిటీతో గెలుపు సాధించడం అనేది నారా లోకేష్ సాధించిన అతిపెద్ద విజయమనే చెప్పాలి. ఇలాంటి ఊహించని విజయాన్ని సాధించి నారా లోకేష్ తన సత్తాని చాటుకున్నారు. ఇవండి నారా లోకేష్కి సంబంధించిన విషయాలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.